హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో పాండు కుమారులు, కౌరవ కుమారులు ఇద్దరూ తమ గురువుగారు అడిగిన గురుదక్షిణ తీర్చడానికి యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమవేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. ముందుగా పాండుకుమారుల ఐదుగురు యుద్ధానికి సిద్ధమై వాళ్ళ తాతయ్య అయిన భీష్ముల వారి దగ్గర, అలాగే పెదనాన్న అయిన మహారాజు ధృతరాష్ట్ర మహారాజు దగ్గర, అలాగే వాళ్ళ పినతండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత కౌరవులు కూడా వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత పాండుకుమారులు, ధృతరాష్ట్ర కుమారులు ఇద్దరు యుద్ధానికి బయలుదేరుతారు. అప్పుడే వాళ్ళ గురువుగారైన ద్రోణాచార్యుల వారు వచ్చి వాళ్ళ ఎదురుగా నుంచొని, రాకుమారులారా, ఇది మీకు మొదటి యుద్ధము. నేను నేర్పిన విద్యలన్నీ ఈ యుద్ధంలో తక్కువే అవుతాయి. ఎందుకంటే మీరు యుద్ధం చేయబోతున్నది నా మిత్రుడైన ద్రుపదుడితో. కనుక ద్రుపదుడు నాతో పాటు భరద్వాజ మహర్షి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. కనుక ఈ విద్యలన్నీ అతనికి ఎప్పుడో తెలుసు. అందుకే అడుగుతున్నాను, మీలో ఎవరైనా ద్రుపదుడితో యుద్ధం చేయలేమని, లేదా నేను నేర్పిన విద్యల మీద నమ్మకం లేకపోయినా, మీ స్వయం సామర్థ్యం పైన మీకు నమ్మకం లేకపోయినా, ఇప్పుడే నా గురుదక్షిణ నుండి మీరు విముక్తులు కావచ్చు అని అంటాడు. అప్పుడు రాకుమారులు ఎవరు ఏమీ మాట్లాడరు. ఆ తర్వాత మీలో ఎవరైనా తప్పుకోవాలనుకుంటే తప్పుకోవచ్చని మళ్ళీ అడుగుతారు. అప్పుడు అర్జునుడు, లేదు గురువుగారు, మీరు నేర్పిన విద్యలపైన మీ సామర్థ్యం పైన నమ్మకం ఉంది అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు, పాండుకుమారులు మీరు యుద్ధానికి బయలుదేరవచ్చు, ధృతరాష్ట్ర కుమారులు మీరు వెనక్కి వెళ్ళవచ్చు అని అంటాడు. అప్పుడు అశ్వత్థామ, ఏమిటి ఈ పక్షపాతం నాన్నగారు అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు, పక్షపాతం కాదు అశ్వత్థామ, నేను నేర్పిన విద్య పైన కానీ, వాళ్ళ స్వయం సామర్థ్యం పైన కానీ నమ్మకం లేని వాళ్ళను నేను శిష్యులుగా స్వీకరించలేను. అలాంటి వారి నుంచి నేను గురుదక్షిణ కూడా తీసుకోలేను అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, లేదు గురువర్య, మీరు నేర్పిన విద్య పైన, మా స్వయం సామర్థ్యం పైన మాకు నమ్మకం ఉంది అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు, మీతో మీ రక్షణగా మీరు ఎవరిని తీసుకువెళ్తున్నారు అని కర్ణుడిని ఉద్దేశించి అంటాడు. కర్ణుడిని నేను నమ్మలేను, ఎందుకంటే నేను అతనికి విద్య నేర్పించలేదు, అతను నా శిష్యుడు కూడా కాదు. ఒకవేళ ఈ యుద్ధంలో మీరు విజయం సాధిస్తే ఆ విజయం కూడా నాకు పరాజయం అవుతుంది, ఒకవేళ ఓడిపోయినా అది కూడా నాకు పరాజయమే అవుతుంది అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని చూస్తాడు. కర్ణుడు ద్రోణాచార్యుల వారు వద్దన్నందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. కర్ణుడు బాధపడుతూ ఉండగా మిగతా రాకుమారులందరూ కలిసి యుద్ధానికి బయలుదేరుతూ ఉంటారు. ఆ తర్వాత యుద్ధానికి బయలుదేరేటప్పటికీ చీకటి పడుతుంది. అప్పుడు అడవిలో ఉండి యుద్ధానికి సన్నాహాలు చేస్తూ ఉంటారు. అప్పుడు నకులుడు అర్జునుడిని, ఆ ద్రుపదుడు నిజంగా మాయావేనా అర్జున అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు, ఎవరికైతే వాళ్ళ కళ్ళ మీద నమ్మకం ఉండదో వాళ్ళు అన్ని అపజయాలుగానే భావిస్తారు, ఇంద్రియ నిగ్రహం ఉంచుకోవాలి అని అంటాడు. అప్పుడు భీముడు, నకుల, నాలాగా ఇంద్రియాలను నిగ్రహించుకుంటే ఎంతటి విజయాన్నన్నా సాధించవచ్చు అని అంటాడు. అప్పుడు అందరూ సరదాగా నవ్వుకుంటారు. ఆ తర్వాత దుర్యోధనుడు యుద్ధానికి సన్నాహాలు చేస్తూ వాళ్ళ అన్నదమ్ములందరినీ 3 భాగాలుగా విభజిస్తారు. ఒక భాగానికి దుర్యోధనుడు, ఒక భాగానికి దుశ్శాసనుడు, ఒక భాగానికి వికర్ణుడిని సైన్యాధిపతిగా నిర్వహిస్తాడు. ఆ తర్వాత అశ్వత్థామ, మిత్రమా, నువ్వు ద్రుపదుని ఓడించాలంటే ముందుగా తన సేనాధిపతిని ఓడించాలి. నేను విన్నది ఏంటంటే తన సేనాధిపతి అమరుడు కనుక అతనికి మరణం ఉండదు. పూర్వజన్మలో ఏదో ప్రతిజ్ఞ ఉందంట, ఆ ప్రతిజ్ఞ నెరవేరేదాకా అతనికి మరణం ఉండదు. అందుకే శత్రువులు పాంచాల రాజ్యంపై
ఆక్రమణ చేయాలంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే తనని ఎంత మట్టి కరిపించినా తిరిగి లేచి యుద్ధం చేస్తారు. కనుక తనని ఓడించాలంటే పాశాస్త్రం తెలిసి ఉండాలి అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు వికర్ణుడి దగ్గరికి వెళ్ళి, వికర్ణ, నీకు పాశాస్త్రం తెలుసు కదా అని అంటాడు. నాకు తెలుసు అన్నయ్య, కానీ నేను నేర్చుకున్న పాశాస్త్రంపై నాకు నమ్మకం లేదు అని అంటాడు. అప్పుడు అశ్వత్థామ, అర్జునుడికి పాశాస్త్రం బాగా తెలుసు మిత్రమా అని అంటాడు. దానికి దుర్యోధనుడు, అర్జునుడి సహాయం తీసుకొని నేను యుద్ధం చేస్తే అది విజయమైనా నాకు పరాజయమే అవుతుంది. నువ్వు గుర్తుపెట్టుకో దుశ్శాసన, ఈ విజయం నాకు అత్యవసరం. కనుక దీనిలో మనమే గెలవాలి అని అంటాడు. ఆ తర్వాత ద్రుపదుడు తన సేనాధిపతి దగ్గరకు వెళ్ళి, సేనాధిపతి, ద్రోణుడు పాంచాల రాజ్యంపై యుద్ధానికి వస్తున్నాడు. హస్తినాపురం రాకుమారులందరితో కలిసి వాళ్ళు 105 మంది ఉన్నారు. నీ సైన్యంతో వాళ్ళని నువ్వు బంధిస్తే వాళ్ళ తరపున భీష్ముడు వస్తాడు. అప్పుడు నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది అని అంటాడు. ద్రుపదుడి సేనాధిపతి ఎవరో కాదు, పూర్వజన్మలో అంబ భీష్ముడికి శాపం ఇస్తుంది. ఆ విషయం మనకి లాస్ట్ పార్ట్స్లో చూసాం కదా. శివుడు అంబకు వరమిస్తాడు, నీవేదైనా మంచి కార్యం తలపెడితే అప్పుడు భీష్ముడి చావు నీ చేతిలోనే ఉంటుందని. అప్పుడు ఆమె చనిపోయి నేను 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ భీష్ముడిని చంపడానికి వస్తాను అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.